మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దావీదు కీర్తనలోని ప్రవచన నెరవేర్పు, fulfillment of prophecy from the Psalms written by King David. మరి దాని నెరవేర్పు, యేసు ప్రభు శిలువ వ్యధలను బాధలను ఏ విధంగా అనుభవించబోతున్నాడో 1000 సంవత్సరాలకు ముందు ప్రవచనాల ద్వారా దావీదు రాజు మరి తన కీర్తనలో 22వ కీర్తనలో, 41వ కీర్తనలో, 38వ కీర్తనలో, 35వ కీర్తనలో, ఇలా కొన్ని కీర్తనలో ఆత్మ ద్వారా యేసు ప్రభు పడబోయే పటుబాధలను ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తెలియజేసినాడు. అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇలాగూ ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచించినారు. మోషే ప్రవచించినాడు, అలాగే యెషయా ప్రవక్త ప్రవచించినాడు, దావీదు ప్రవచించినాడు. అంటే ముందుగానే వీరికి దేవుడు తెలియజేసినాడు, ఇలాగూ యేసు ప్రభు లోకరక్షకునిగా రాబోతున్నాడు,
మరి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. ఆయన అపహసించబడతాడు, ఆయన తృణీకరింపబడతాడు, ఆయన దూషింపబడతాడు, ఆయన ముఖం మీద ఉమ్మివేస్తారు, కొరణాలతో కొడతారు, వస్త్రహీనంగా చేస్తారు, ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసుకుంటారు. ఈ విధంగా సిలువలో ఆయన నలిగి వ్రేలాడతాడు, తన ప్రాణం అర్పిస్తాడు, రక్తం ధారపోస్తాడు, బందిపోటు దొంగల మధ్యలో ఆయన వ్రేలాడ చేయబడతాడని, ఒక ధనవంతుని సమాధిలో ఆయన సమాధి చేయబడతాడని, అందరూ ఆయనను తృణీకరిస్తారని, ఆయన సొంత వారందరూ కూడా ఆయనను వదిలిపెట్టిపోతారని, ఆయన ఏకాంతంగా శ్రమలను అనుభవించవలసి ఉందని ఇవి ముందుగానే ప్రవచింపబడి ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రవక్తలు దేవుని ఆత్మచేత వారు ప్రవచించినారు. ఈరోజు ఒక 7 కార్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూసినప్పుడు దావీదు రాసిన కీర్తన 22 మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. దావీదు రాసిన కీర్తన 22 మొదటి వచనం. యేసు ప్రభు శిలువలో వ్రేలాడుతూ ఆయన వ్యక్తం చేస్తాడు 7 మాటల్లో 4వ మాట ఇది. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయ విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. అంటే ఈ అనుభవం దావీదు మరి తన ఆత్మలో పొంది ముందే ప్రవచిస్తాడు. 1000 సంవత్సరాల ముందండి. ఇట్స్ 1000 years బిఫోర్ ద క్రూసిఫిక్షన్. అంటే దేవుని వాక్యం ఎలా నెరవేరుతుందో మీరు గమనించాలి. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది. పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా ప్రతి మాట నెరవేరుతుంది. నన్ను ఈ మార్గానికి ఆకర్షించింది ఈ ప్రవచనాల నెరవేర్పు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రవక్తలు ఆత్మలు ప్రవచించింది ఏ విధంగా పూసలు గుచ్చినట్టు చక్కగా దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలు చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద స్క్రిప్చర్స్. కనుక ఇది మొదటి ప్రవచన నెరవేర్పు. యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ పలుకుతాడు. అంటే ఆయనను అందరూ తృణీకరించినారు, శిష్యులు కూడా ఆయన వదిలిపెట్టి పారిపోయినారు. ఆయన యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఆయన ఈడ్చుకొని రాబడ్డాడు. తర్వాత అధికారుల దగ్గరికి ఆయనను తీసుకొని వెళ్ళినారు, పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళినారు. మరి హేరోదు దగ్గర పిలాతు పంపినాడు. తర్వాత హేరోదు నుండి మరి తిరిగి పిలాతుకు వచ్చినాడు. పిలాతు మరి అతన్ని జనసమూహానికి అప్పగిస్తున్నాడు సిలువ వేయబడడానికి. అంటే ఇవన్నిట్లో ఆయన ఏకాంతంగా ఈ శ్రమలను అనుభవించినాడు. చూడండి, కష్టాలలో ఎవరైనా మనకు తోడు ఉంటే మనకు చాలా ఆదరణ దొరుకుతుంది. నువ్వు ఒంటరిగా ఎక్కడైనా ఉన్నావు, ఒక తోడు నీకుంటే నీకు చాలా మానసికంగా బలం ఉంటుంది. కానీ యేసు ప్రభువును మనం చూసినప్పుడు దెర్ వాజ్ నో వన్ టు సపోర్ట్ హిస్ కాజ్. ఆయన ఒంటరిగా బాధ, వ్యధ, శ్రమలు అనుభవిస్తున్నారు. ఆయన కొడుతున్నారు, ఆయనను హేళన చేస్తున్నారు, ఆయనను అపహసిస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ఆయనను మరి కొరడాతో కొట్టి ఆయన దేహాన్ని గాయపరుస్తున్నారు. లేని అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద కల్పించి ఆయన మీద నేరం మోపుతున్నారు. ఇవన్నీ కూడా ఒంటరిగా భరించినాడు. ఏకాంతత. ఆయన ఈజ్ విత్స్టూడ్ ఆల్ అలోన్. కొన్నిసార్లు మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరిగా ఉన్న వేళలో చాలా భయపడతాం, మన శక్తిని కోల్పోతాం, నీరసించిపోతాం. కానీ దేవుడు నీకు తోడున్నాడు. కానీ ఇక్కడ దేవుడు తోడు లేడు. దేవుడు కొద్దిసేపటికి యేసయ్యను వదిలిపెట్టినాడు. పరిశుద్ధులైన దేవుడు లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. పాపానికి పరిశుద్ధతకు ఎలాంటి పొత్తు లేదు కాబట్టి కొంత సమయము హీ ఫెల్ట్ దట్ హీఈస్ ఆల్ అలోన్. సిలువలో వ్రేలాడుతుంటే పాపిగా మారినాడు కదా ఆయన. మన పాపాలు, లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపములన్నీ తన మీద ఉంది. ఆయన పాపమునకు రుణం చెల్లించాలి. తన ప్రాణాన్ని, అంటే తన రక్తాన్ని విమోచన క్రయధనంగా అర్పించాలి. హి హస్ టు షెడ్ హిస్ బ్లడ్ టిల్ ద లాస్ట్ డ్రాప్. అప్పుడు పరిశుద్ధమైన దేవుడు చెయ్యి వదిలిపెట్టినాడా అనే ఆ అనుభవం అతనికి ఉంది. అందుకే అంటున్నాడు, నా దేవా, నా దేవా. అంటే నా అనే పదం మీరు చూస్తారు. మై గాడ్, మై గాడ్, అవర్ గాడ్ కాదు. ఇలాగ ఉండాలి ప్రతి ఒక్కరి కాంటాక్ట్ విత్ గాడ్. నా దేవుడు. అలాగే అంటున్నాడు,
హీ హ్యాస్ ఏ వెరీ క్లోజ్ కమ్యూనియన్ విత్ ద హెవెన్లీ ఫాదర్. అందుకంటున్నాడు, నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిచిపెట్టినాడని మరి అనుభవం. ఆయనకు మేకులు కొట్టినారని, సిలువకు కొయ్య కొట్టి ఈ మండుటెండలో వేలాడు చేసినారని, ఆయన దేహమంతా నలిగి రక్తమంతా పోతుందని కాదు ఆయన ఆవేదన. వీటన్నిటికంటే చాలా బాధపడేది ఏంటంటే, హీ ఈజ్ లూజింగ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద హెవెన్లీ ఫాదర్ అండ్ హిమ్సెల్ఫ్. చూడండి, కొన్ని ప్లేన్లు ఇథియోపియా ఎయిర్లైన్స్ అది ఆకాశంలోకి ఎగిరి 6 నిమిషాల్లో ఇట్ లాస్ట్ కంట్రోల్ విత్ ద కంట్రోలింగ్ టవర్. అప్పుడు ఏమవుతుంది, అది కొద్దిసేపు నేను ఆ వీడియో చూసినాను, ఆకాశంలో ఒక దిక్కు లేకుండా అటు ఇటు గురి గమ్యం లేకుండా నాట్యం ఆడినట్టు అనిపించింది. దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ ఆవేదన ఎలా ఉంటుంది. ఆ ప్లేన్కు ఆ టవర్కు కనెక్షన్ పోయింది, అది క్రాష్ ల్యాండ్ అయింది. 158 మంది ఇంక్లూడింగ్ ద పైలట్ అండ్ క్రూ అందరూ చనిపోయినారు. అంటే అలాంటి ఒక అనుభవము సిలువలో యేసు ప్రభు అనుభవిస్తున్నాడు. అంత పాపగ్రాహిగా మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన భరించి పరిశుద్ధ దేవునితో ఉన్న లింక్ కోల్పోతున్నాడు. అది ముందుగానే పరిశుద్ధాత్మ మరి దావీదు కీర్తన రాసిన దావీదు రాజుకు బయలుపరిచి, అందుకే 22వ కీర్తన 1వ వచనం సిలువలో వ్రేలాడుతూ 4వ మాట ఎత్తిపట్టి కేక వేసినాడని మనకు రుజువు ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవ చూసినప్పుడు 22వ కీర్తన 7వ వచనం చూడండి, సామ్స్ 22:7. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. మనల్ని ఎవరైనా కొద్దిగా తేడాతో చూస్తే మనం భరించలేము. మానవ స్వభావం అది. అందరూ ఒకే తీరుగా మనల్ని చూడాలి, అన్ని సందర్భాల్లో కూడా అదే గౌరవం ఇవ్వాలి. కొద్దిగా ప్రేమ సన్నగిలిన వారి అటెన్షన్ కోల్పోయినా చాలా బాధపడతాం కదా. కానీ ఇక్కడ యేసు ప్రభువును చూచి పెదవులు విరిచి తల ఆడించు తనను అపహసించబోతున్నారని 1000 సంవత్సరాల ముందే కీర్తనాకారుడు ప్రవచిస్తున్నాడు. 22వ కీర్తన 7వ వచనం. ఈ ప్రవచన నెరవేర్పు మీరు మత్తయి సువార్త 27 చూడండి, మాథ్యూ 27:36-44. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. హేళన చేస్తున్నారన్నమాట. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరు. ఆ మార్గమున వెళుచుండిన వారు తలలూచుచు తలలాడిస్తూ, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగూ ఆయనను నిందించిరి. ఎంతమంది నిందిస్తున్నారో మీరు జాగ్రత్తగా చదివితే 3 గుంపులు ఉన్నాయి ఇక్కడ. యేసు ప్రభువును నిందిస్తూ ఉన్నారు. మార్గమున వెళ్ళు వారందరూ ఆయనను చూచి తలలూచుచు అపహసించున్నారు. రెండవదిగా చూసినప్పుడు శాస్త్రులు, పెద్దలు, యూదుల్లో ప్రముఖులు వీరు కూడా నానా మాటలని మరి ఆయనను అపహసిస్తున్నారు. మూడవది చూసినప్పుడు యేసు ప్రభుతో వేలాడబడే 2 బందిపోటు దొంగలు కూడా విడిచిపెట్టడం లేదు అవకాశాన్ని. వారు కూడా దాన్ని నిందిస్తున్నారు. అదేంటి, వారు బాధల్లో ఉన్నారు, అయినా కానీ యేసు ప్రభువును నిందించడానికి వెనకాడడం లేదు. అంటే ఎంతగా బాధను ప్రభు అనుభవిస్తున్నాడు. ఏకాకిగా ఉన్నాడు, నో వన్ టు సపోర్ట్ హిమ్. అందరూ తలలూస్తూ ఆయనను నానా రకాలుగా హేళన చేస్తున్నాడు. నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు మొట్టమొదట రక్షించుకో. యేసు ప్రభువును కూడా అపహసించిన లోకం కదా ఇది. నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటారు. ఎన్నెన్నో మరి విధాలుగా ప్రజలు నిన్ను బాధించినప్పుడు, సొంత వారు నిన్ను హేళనగా మాట్లాడినప్పుడు, నీ బంధువుల మధ్యలో నీకు అపహాస్యం కలిగినప్పుడు వెంటనే మరి చతికిలబడిపోయి ముఖం మార్చుకొని కృంగిపోయి ఉండే పని లేదు. ఎందుకంటే
ఈ సిలువను గురించిన వార్తలు మన దినదిన జీవితానికి ఏం కలుగజేస్తుంది? శక్తి కలుగజేస్తుంది. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. భక్తులు ఎప్పుడు కూడా శ్రమలకు భయపడరు. శ్రమ రాలేకుంటేనే వారికి ఒక విస్మయం కలుగుతుంది. ఇంకా ఏంటి శ్రమలు రాలేదు? యేసు ప్రభు మనకు చూపింది సిలువ దారే కదా, శ్రమల దారి. కాబట్టి అందుకే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు ఇది దేవుని శక్తి. హల్లెలూయా. కనుక ఇట్స్ నాట్ పెద్ద వింతగా మనం తీసుకోవద్దు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని యేసు ప్రభు అన్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని ఏం చేసినాను? నేను జయించినాను. నాకు అనిపిస్తుంది, ఒకవేళ సిలువలో ప్రేలాడే ఆ సమయం ఒక్కవేళ కొద్ది క్షణాలకైనా ఆయన టెంపర్ లూజ్ అయిపోయింది, లేకుంటే ఒక మాట కాని మాట యేసు ప్రభు నోటి నుండి వచ్చింది, కొద్దిగా రియాక్ట్ అయి ఉంటే ఈరోజు మనం ఇలాగూ రక్షణ పొంది ఇంత సమాధానంగా ఆయన సన్నిధిలో క్రీస్తు శరీరం అనబడే సంఘములో అవయవాలుగా ఉండలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లుక్ ఎట్ ద పేషెన్స్. సిలువను ధ్యానించినప్పుడు నీకు సహనం వస్తుంది. ప్రతి పరిస్థితిని తట్టుకోవడానికి సహనము, సిలువ సహనం సరిపోయింది. కుటుంబాలు కూలిపోవడానికి అసహనం, ఉద్యోగాలు ఊడిపోయి వారు కొద్దిగా యజమానుడు ఏదన్నా కొద్దిగా ఘాటుగా మాట్లాడితే ఇంకా నాకు ఆ ఉద్యోగం ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క మౌనం అన్నీ మౌనంగా భరిస్తున్నాడు. ఇంత ఎదురు మాటలు, హేళనలు, అపహాస్యం. 3 దినాల్లో నీవు దేవాలయం పడగొట్టి తిరిగి కడతావట కదా. మరి అంటే అపార్థాలు, యేసు ప్రభు చెప్పింది ఒకటైతే వారు అర్థం చేసుకుంది వేరొకటి. ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసి తప్పకుండా ఇది జయించగలడని మనం నేర్చుకోవాలి. 3వ చూసినప్పుడు మరి ఒక ప్రవచన నెరవేర్పు. కీర్తనలు 22:16 చూడండి. సామ్స్ 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎవరిపై కుక్కలు అనుకున్నాను. అవును, మరి అంతగానో జనసమూహం యేసుప్రభు యొక్క మేళ్ళని అనుభవించి సిలువ వేయము అని గట్టిగా కేకలు వేస్తున్నారు. మర్చిపోయినారు యేసుప్రభు ద్వారా వారు ఎన్ని మేళ్ళు పొందుకున్నారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో అరణ్యంలో ఆహారం ఇచ్చినాడు, మరి ఆయన రోగములన్నీ నయం చేసినాడు, అపవాది క్రియలను లయపరిచినాడు. ఎంతమందికి స్వస్థత, రక్షణ, విడుదల కలిగింది. ఆశ్చర్యక్రియాలు జరిగించినాడు, ఆహారం పెట్టినాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు, సముద్రాన్ని గద్దించినాడు, చచ్చిన లాజరు లేపినాడు. ఎన్నెన్ని కార్యాలు యేసు ప్రభు చేసినా ఈ ప్రజలు కృతజ్ఞత లేనివారు, థ్యాంక్లెస్ పీపుల్. మనము ఎప్పుడు అనుకుంటాం, ఏదన్నా ఒక పని చేస్తే వారు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రశ్నిస్తాం, ఏంటి అన్నీ మర్చిపోయినావా నీ పాత స్థితి? అది మానవ స్వభావం. తప్పకుండా అడుగుతాం, నీ గత జీవితం అంతా మర్చిపోయినావా? అలాగంటే యేసు ప్రభు ఎన్ని ప్రశ్నలు అడగాలి వీరిని? అంత మౌనంగా భరించినాడు. అందుకే అంటాడు, సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మరి ఇక్కడ కుక్కలు నన్ను చుట్టుకొని, ద క్వాలిటీ ఆఫ్ డాగ్స్ ఈజ్ బార్కింగ్. కుక్కలు ఎప్పుడు మొరుగుతూ ఉంటాయి. మొరిగే వాళ్ళు నీ చుట్టుంటే నువ్వు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. యేసు ప్రభువు చుట్టే మొరిగే వాళ్ళు కుక్క స్వభావం గలవారు. కుక్కకు కనీసం విశ్వాసం ఉంటుంది, తిని ఒక్క పూట పెడితే మళ్ళీ తోక ఆడిస్తుంది. కానీ మనుషులకు ఆ స్వభావం కూడా లేదు. తిని మర్చిపోతారు, అనుభవించి మర్చిపోతారు. ఇలాంటి వారిని చుట్టూ నువ్వు పెద్దగా వింతగా భావించే అవసరం లేదు. యేసుప్రభు కంటే గొప్ప వ్యక్తివి కావు నువ్వు. కాబట్టి సిలువ శ్రమల ద్వారా నువ్వు అనేక పాఠాలు నేర్చుకుంటున్నావు టు లివ్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. కనుక వీరు అరుస్తూ ఉన్నారు, చుట్టినారు, దుర్మార్గులు గుంపుగూడి ప్రభువును ఆవరించేసినారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఒక్కొక్క సిలువ మేకు దాదాపు 6-7 అంగుళాలు ఉంటాయంట. ఒక సిలువ కొయ్యకు బలమైన ఇనుప మేకులతో దిగగొట్టినారు. చేతులు అంటే ఎంత గాయమై ఉండొచ్చు. 2 చేతులు అటు ఇటు పెట్టి ఆ కాళ్ళకు, ఒక కాళ్ళ మీద కాళ్ళు పెట్టి బలమైన మేకుతో సిలువకు అమర్స్తే
ఆ ముండ్ల మకుటం వేసి తలకు కొట్టితే ఎలా ఉంటుంది ఆ శ్రమ? ఎప్పుడైనా ఆలోచించినావా? ఎవరైనా చిన్న గాయం నీకు చేస్తే ఎంత బాధపడతావు? కొందరు స్త్రీలు పురుషుడు కొట్టినాడని చెప్పి ఇంట్లో ఒక దెబ్బేసినాడని చెప్పి మూటా ముళ్ళ చదువుకొని తల్లిగారింటికి వెళ్ళిపోతారు. విల్ దట్ సాల్వ్ ద ప్రాబ్లం? అది నీ కుటుంబాన్ని కడుతుందా? నీవు తల్లిగారింటికి పోతే నీకు పరిష్కారం ఎక్కడ ఉంటుంది? సిలువ తట్టు చూడాలి. యేసు ప్రభు ఎన్ని బాధలు భరించినాడు. పర్వాలేదు, నేను తిరిగి ప్రార్థన చేస్తాను. తిరిగి నా హృదయంలో దేవుడు ప్రేమను కుమ్మరించాలి. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. నేను ఈ పరిస్థితి నుండి పారిపోతే నా సమస్యకు పరిష్కారం రాదు. అలాగే అత్తమామలు ఉంటారు, మనకు బంధువులు ఉంటారు. భర్త ఉన్నాడంటే భర్తకు సంబంధించిన వ్యక్తులతో నువ్వు చక్కగా మెలగడం నేర్చుకోవాలి. వాళ్ళు అదన్నారు ఇదన్నారు రాసి రంపాన పెట్టడం అది యేసుప్రభు బిడ్డలకు తగదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు నడిచిన మార్గంలో నడిస్తే చక్కని రిలేషన్షిప్స్, యూ కెన్ మెయింటైన్ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఎందుకంటే యూ డోంట్ రియాక్ట్ ఫర్ ఎనీథింగ్. అన్నీ దిగమింగడానికి నేర్చుకున్నావు, ఓర్చుకోవడానికి నేర్చుకున్నావు, ప్రార్థన చేయడానికి నేర్చుకున్నావు, ప్రేమించడానికి నేర్చుకున్నావు. కాబట్టి యు ఆర్ ద విన్నర్, యు ఆర్ నాట్ ద క్విట్టర్. నువ్వు ఆ పరిస్థితి నుండి పారిపోవడం లేదు, ఆ పరిస్థితిలో నిలబడి విజయం సాధిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సాధ్యమే. మరి యేసు ప్రభువు అవన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. ఇంతమంది భయంకర వస్తువులు చుట్టూ ఉన్నారు, ఏకాంతంగా ఉన్నాడు, ఎవరూ లేరు. ఈ పరిస్థితి యోహాను సువార్త 20:25 ఎంత సహనమో యేసు ప్రభువుకు, ఆ అవిశ్వాసి అయిన తోమాకు అంటున్నాడు. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నేను నమ్మను. అంటే ఇలాంటి అవిశ్వాసికి కూడా పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. అవిశ్వాసిగా ఉండకుండా నువ్వు విశ్వాసిగా ఉండాలని తోమాతో చెప్పి అతన్ని విశ్వాసంలో స్థిరపరిచిన ప్రేమ గల ప్రభువుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ కెన్ స్ట్రెంగ్తన్ ఎనీ వీక్లింగ్. మీరు ఎప్పుడు కూడా యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎట్టి నీ బలహీనతను కూడా ఆయన శక్తివంతంగా మార్చగలడు. అంటే చూడండి, మనమైతే ఇలాగ ఎవరైనా ఇన్ని కష్టాలు పడిన తర్వాత మళ్ళీ ఎవరైనా మనల్ని అనుమానిస్తే నీ మార్గం నువ్వు చూసుకో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ యూ ఎ రిప్లై అని అంటాను. నేనైతే అంటాను, ఐ డోంట్ బాదర్ టు గివ్ యూ ఎ రిప్లై, యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాను. కానీ నేను కూడా మారుతాను ఇప్పుడు, ఎందుకంటే ఇటువంటి చూసినప్పుడు నా మనసు మారిపోతుంది. యేసు ప్రభుకి ఎంత సహనం అండి. ఆ చేతులలో అంత బలమైన మేకులు కొట్టి అంత గాయపడి తన రక్తం అంతా ధారపోస్తూ తిరిగి ఆయన మరణాన్ని గెలిచి, ఒక శిష్యుడు బలహీనుడుగా ఉన్నాడు, అతనికి ఇంకా విశ్వాసం లేదంట. అతని కొరకు 11 ప్రత్యక్షతలో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షమై, ఇదో చూడు నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నీ చెయ్యి ఇటు తీసుకురా, నీ వ్రేలు ఈ గాయంలో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు. బా, ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక ఇది ముందుగానే దావీదు మహారాజు, దావీదు ఒక ప్రవక్త కూడా. ఎందుకంటే కీర్తనలో ప్రవచించినవన్నీ కూడా మరి సువార్తల్లో నెరవేర్పు మనము చూస్తున్నాం. 4వ చూసినప్పుడు దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు. కీర్తనలు 22:18, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మనుషుడు ఆకలి దప్పులతోనన్నా బ్రతకగలడు, కానీ ఇట్స్ అ లాట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు ఎ పర్సన్ వెన్ యూ రిమూవ్ హిజ్ రోబ్స్. అంటే అది యేసు ప్రభు ఆ అవమానాన్ని కూడా భరించినాడు. యేసు ప్రభువును వస్త్రహీనునిగా చేసినారని రుజువులు యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 చూడండి. జాన్ 19:23 and 24. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసేది. ఇదేం వింత, వస్త్రం తీసి 4 భాగాలు చేస్తే అసలు ఎవరికి పనికి వస్తుంది అని నేను అనుకున్నాను. అంటే అది ప్రవచన నెరవేర్పు అన్నమాట. ఇట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. 4 భాగాలుగా అతని వస్త్రాలు చేసి ఒక్కొక్క భాగము ఒక్కొక్క సైనికుడు పంచుకున్నాడండి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో కీర్తనలో మనం చూస్తున్నాం. కానీ
ఇంత ఇబ్బంది పడినాడు యేసు ప్రభు, వస్త్రాన్ని కూడా కోల్పోయినాడు. ఎందుకు అంటే దానికి జవాబు ఏంటి? నీకు నాకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించడానికి. దేవుని స్తోత్రం.